వ్యాపారము చేయుటకు, పని చేయుటకు ప్రతి చిన్న అవకాశమును వెతికేవారంట వాళ్ళు అక్కడ. హల్లెలూయా. అంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే వాళ్ళకి మంచి వస్త్రాలు రాకముందు, వాళ్ళకి మంచి భోజనం రాకముందు, ఆమేన్, ఒక మంచి ఉద్యోగం రాకముందు ఎలా ఉండేదంట, ఏ పని ఎత్తుక్కుంటూ, క్రైస్తవులు హల్లెలూయా, ఒకవేళ పని లేకపోయినా ఎవరో అడుగుతూ, అయ్యా ఏదైనా పని ఉంటే చూపిండి, మేము చేస్తాం, ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా, మేము చేస్తాం అని వెతుక్కుంటూ వాళ్ళు హల్లెలూయా కొన్ని సంవత్సరములు వ్యాపారం చేయుటకు, పని చేయుటకు ప్రతి చిన్న అవకాశం ఎతికేవారంట వారు. కానీ వారికి చాలినంత ధనం ఎప్పుడైతే వచ్చిందో, చాలినంత ధనం అంటే మాకు సరిపోయింది, ఇంకా మాకు అలా పాట పాడుతుంటారు, నాకు అప్ప అంటే ఆయన ఇచ్చింది చాలా పాట ఉన్నది, ఆ పాట చాలయ్యా చాలయ్యా నా యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన మేలు నాకు చాలా, అంటే ఆ మేలు వరకే చాలా, అవతల గట్టుకు పోయిన దాకా ఏమొద్దా? ఆమేన్ హల్లెలూయా. నేను అంటాను, అవతల గట్టుకు పోయిన దాకా వాక్యమే మనతో వస్తానే ఉండాలి. అవతల గట్టుకు పోయినంత వరకు వాక్యం రాకపోయిందంటే మనం ఏమి చేయలేం. కానీ వీరు అలా కాదంట. ఎప్పుడైతే వారు ఆ విధంగా పని ఎత్తుక్కొని, పని లేకపోయినా ఎత్తుక్కొని మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే ఆ విధంగా ఉంటున్న వారు ఎప్పుడైతే వారికి చాలినంత ధనం వచ్చిందో, హల్లెలూయా, చాలినంత ధనము వారికి వచ్చిందో దాన్ని వదిలిపెట్టేశారంట. ఆ పనిని, ఏ పనో అది, చీపురు పనో, లేకపోతే తుడిసే పనో, లేకుంటే మాపేసే పనో, లేకుంటే పాత్రలు తోమే పనో, లేకుంటే అక్కడ వండే పనో, ఏదో చేస్తున్నారు, వచ్చి అడిగి చేస్తున్నారు. ఎందుకంటే పని లేదు వాళ్ళకి, వయసులో హల్లెలూయా, ఉద్యోగం లేదు వాళ్ళకి, మంచి వస్త్రం లేదు వాళ్ళకి, మంచి భోజనం లేదు వాళ్ళకి. దానికోసం ఏదో అడిగారు, అక్కడ ఏదో ఇచ్చాడు ఆయన. కానీ చాలినంత వరకు దాన్ని చేసి మాకు ఇంతతో చాలనగానే వదిలేశారట.